ఈరోజు మనం నిజంగా ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన విషయాన్ని పంచుకోబోతున్నాం. మేము వారికి చెప్పినప్పుడు మా పిల్లలు కూడా నమ్మలేని విషయం. అవును, మేము మా కారును రైలులో ఎక్కించబోతున్నాం. కనిపించడం నమ్మశక్యం కాదు కదా. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ. మేము మా కారును రైలులో ఎక్కించబోతున్నాం. కనిపించడం నమ్మశక్యం కాదు కదా, కాని అది ఖచ్చితంగా సాధ్యమే. చివరి వరకు మాతో ఉండండి. ఇది ఎలా పూర్తయిందో, అనుభవం ఎలా ఉంటుందో మరియు రైలు పర్వతాల గుండా కార్లను ఎలా తీసుకువెళ్తుందో మేము మీకు చూపుతాము. సరే, మేము పర్వతంపైకి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. గాలి చల్లగా ఉంది మరియు రోడ్లు వంకరగా ఉన్నాయి. మేము వాటిని ఇంట్లో పిలుస్తాము. పదునైన వంపులతో నిండి ఉన్నాయి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఒక చిన్న తప్పు మరియు నిటారుగా ఉన్న వాలుల కారణంగా కారు సులభంగా జారిపోతుంది. ప్రతి మలుపు మనకు క్రింద ఉన్న లోయ యొక్క అందమైన దృశ్యాన్ని చూపుతుంది. పచ్చని చెట్లు, చిన్న ఇళ్ళు మరియు దూరంలోని పర్వత శిఖరాలపై మంచు. మా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కారు లోడింగ్ స్టేషన్ దాదాపు 15 కిలోమీటర్ల ముందు ఉందని జీపీఎస్ చూపిస్తుంది. నెమ్మదిగా చీకటి పడుతోంది. రాత్రిపూట ఈ పర్వత వంపుల గుండా డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. దృశ్యమానత తక్కువగా ఉంటుంది మరియు రహదారి ఇరుకైనది. కాబట్టి మేము మా హెడ్లైట్లను తక్కువ బీన్లో ఉంచి సురక్షితమైన దూరాన్ని కొనసాగిస్తున్నాము. చివరగా దాదాపు 1 గంట ఎక్కిన తర్వాత మేము ఒక చిన్న సైన్బోర్డ్ను చూస్తాము. ఆటోజుగ్ అంటే జర్మన్లో కార్ రైలు అని అర్థం. అదే మా స్థానం. మేము రైలు ఎక్కడానికి కార్లు క్యూలో నిలబడే ప్రవేశద్వారం వద్దకు చేరుకున్నాము. ఇప్పటికే కార్ల వరుస వేచి ఉంది. అందరూ తమ ఇంజిన్లను స్విచ్ ఆఫ్ చేసి ఓపికగా వేచి ఉన్నారు. దాదాపు 30 నిమిషాలు వేచి ఉన్న తర్వాత రైలు సిబ్బంది మమ్మల్ని ముందుకు ఓపుతారు. లోపలికి వెళ్లడానికి మా వంతు వచ్చింది. సరే, ఇగో. మేము నెమ్మదిగా రైలు బోగిపైకి ర్యాంప్ను నడుపుతాము. పెద్ద ఫెర్రీ ఎక్కినట్లుగా అనిపిస్తుంది, కాని ఈసారి అది రైల్వే పట్టాలపై ఉంది. ఉపరితలం లోహంతో తయారు చేయబడింది మరియు టైర్లు ఇనుప నేలపైకి దొర్లుతున్నప్పుడు క్లాంగ్ క్లాంగ్ శబ్దం చేస్తున్నప్పుడు మీరు వినవచ్చు. కార్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా పార్క్ చేయబడ్డాయి. బంపర్ల మధ్య కొన్ని అంగుళాలు మాత్రమే. రెండు వైపులా అడ్డంకులు ఉన్నాయి కాబట్టి కార్లు రైడ్ సమయంలో కదలవు. ఒక సిబ్బంది నడిచి వెళ్లి ప్రతి టికెట్ను తనిఖీ చేస్తారు. వారు ఒక చిన్న సూచనల షీట్ను కూడా అందజేస్తారు. అది ఇలా చెబుతోంది: మీ హెడ్లైట్లను తగ్గించండి. మీ పార్కింగ్ బ్రేక్ను సెట్ చేయండి. ప్రయాణంలో కూర్చుని ఉండండి. రైలు కదులుతున్నప్పుడు తలుపులు తెరవవద్దు. మేము ప్రతిదీ జాగ్రత్తగా అనుసరిస్తాము. ముందుగా భద్రత. మేము అటెండర్ చేతి సంకేతాలను అనుసరిస్తూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తాము. చివరగా అతను ఆపు అని సంజ్ఞ చేస్తాడు. మేము హ్యాండ్బ్రేక్ తీసి ఇంజిన్ను ఆపివేసి గేర్ను పార్క్ కి సెట్ చేస్తాము. మా కారు అధికారికంగా రైలు లోపల ఉంది. మేము సమయాన్ని తనిఖీ చేస్తాము. ఇది రాత్రి 7:40 గంటలు. రైలు సాయంత్రం 7:43 గంటలకు బయలుదేరాల్సి ఉంది. కాని కొంచెం ఆలస్యమైంది. ముందు ఉన్న ఎవరికైనా వారి క్రెడిట్ కార్డు చెల్లింపులో సమస్య ఉన్నట్లు అనిపిస్తుంది. మేము ఈ సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, చుట్టూ చూడటానికి మరియు మీ అందరికోసం కొంచెం చిత్రీకరించడానికి ఉపయోగిస్తాము. చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు వైపులా కార్లు ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వరుసలో ఉన్నాయి మరియు మాపైన సేఫ్టీ లైట్లు ఉన్న పొడవైన పైకప్పు ఉంది. ఇది ఒక పెద్ద కదిలే గ్యారేజీలో కూర్చున్నట్లుగా ఉంది. చివరగా మేము పొడవైన హారన్ విన్నాము. రైలు ప్రారంభం కానుంది. ఇక మనం వెళ్లాం. రైలు నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తుంది. వేగం పుంజుకుంటుంది. మొదట ఇది ఒక వింత అనుభూతి. మీరు మీ కారు లోపల కూర్చున్నారు, కాని కారు రోడ్డుపై కదలడం లేదు. మీ సీటు కింద ఉన్న కంపనం అది రైలు అని మీకు గుర్తు చేస్తుంది. చిన్న ఖాళీల ద్వారా
మనం బయట పర్వతాలను చూడవచ్చు. మనమిప్పుడు అధికారికంగా లోట్స్బర్గ్ టన్నెల్ లోపల ఉన్నాము. ఈ సొరంగం బెర్నిస్ ఆల్ప్స్లోని 2 అందమైన పట్టణాలైన కాండస్టెగ్ మరియు గోపెన్స్టెయిన్లను కలుపుతుంది. ఇది దాదాపు 14.6 కిలోమీటర్ల పొడవు ఉంది. సరిగ్గా కొంతమంది చిన్న నిద్ర కూడా తీసుకుంటారు. ఈ ప్రయాణం సాధారణంగా 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. 100 సంవత్సరాల క్రితం వారు ఇంత పొడవైన సొరంగం ఎలా నిర్మించారో ఆశ్చర్యంగా ఉంది. మరియు అది నేటికి పరిపూర్ణంగా నడుస్తుంది. మనం పొడవైన సొరంగంలోకి ప్రవేశించినప్పుడు లైట్లు మినుకుమినుకుమంటాయి. సొరంగం లోపల చీకటిగా ఉంది. మేము కాసేపు కెమెరా లైట్ను ఆపివేసి రైలు నిశ్శబ్దంగా హమ్ను ఆస్వాదిస్తాము. ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ భాగం. రోడ్లు నిర్మించడం చాలా కష్టమయ్యే ప్రదేశాల ద్వారా రైలు కార్లను సురక్షితంగా తీసుకువెళ్తుంది. ఇప్పుడు మనం సొరంగం లోపల లోతుగా ఉన్నాము. ప్రతిదీ ప్రశాంతంగా మరియు స్థిరంగా అనిపిస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని కార్లు సురక్షితంగా ఉన్నాయి మరియు అందరూ లోపల నిశ్శబ్దంగా కూర్చున్నారు. కొంతమంది చదువుతున్నారు, కొందరు తమ ఫోన్లను తనిఖీ చేస్తున్నారు మరియు మరికొందరు తమ విండ్షీల్డ్ల ద్వారా చూస్తున్నారు. నాకు గుర్తుంది, 2 సొరంగాలను ఎందుకు నిర్మించకూడదు, ఒకటి కార్ల కోసం మరియు మరొకటి రైళ్ల కోసం. కానీ ఇక్కడ వారు తెలివైన ఎంపిక చేసుకున్నారు. రైలు బదులుగా వాహనాలను రవాణా చేస్తుంది, సమయం మరియు శక్తిని ఆదా చేస్తుంది. ఇది కార్లు సముద్రం దాటడానికి ఫెర్రీలు లేదా ఓడలపై ఎలా వెళ్తాయో పోలి ఉంటుంది. ఇది పర్వతాల గుండా కదులుతుంది తప్ప. నేను స్విట్జర్లాండ్లో ఇలాంటి సేవలను చూశాను. సమర్థవంతమైన, వ్యవస్థీకృత మరియు సురక్షితమైనది. బహుశా ఒకరోజు భారతదేశంలో కూడా ఇలాంటిది మనం చూస్తాము. సొరంగం లోపల దాదాపు 25 నిమిషాల తర్వాత మనం మళ్లీ కాంతిని చూడటం ప్రారంభిస్తాము. సొరంగం నిష్క్రమణ దగ్గరలో ఉంది. రైలు నెమ్మదిగా వేగాన్ని తగ్గిస్తుంది. బయట మనం మళ్లీ పచ్చని లోయలను చూడవచ్చు. ఎంత అందమైన దృశ్యం! ఇప్పుడు సహాయకులు పక్కల వెంట నడుస్తూ అందరూ దిగడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తనిఖీ చేస్తున్నారు. మేము ఇంజిన్ ఆన్ చేసి బ్రేక్ వదిలి మా వంతు వచ్చే వరకు వేచి ఉంటాము. మా ముందు ఉన్న కార్లు ఒక్కొక్కటిగా రాంపైకి వెళ్లి రోడ్డుపైకి వస్తాయి. చివరకు మా వంతు వచ్చింది. మేము రైలు నుండి జాగ్రత్తగా బయటకు వెళ్లి ఘనమైన నేలపైకి తిరిగి వెళ్తాము. మొత్తం ప్రక్రియ చాలా సజావుగా ఉంది. ఇది మాయాజాలంలా అనిపిస్తుంది. నిమిషాల్లోనే మేము తిరిగి రోడ్డుపైకి వచ్చాము. చుట్టూ అందమైన పర్వతాలు మరియు స్వచ్ఛమైన గాలి ఉన్నాయి. ఎంతటి అనుభవం! మీరు ఎప్పుడైనా ఇలాంటిది ప్రయత్నించే అవకాశం వస్తే దాన్ని మిస్ చేసుకోకండి. ఇది డ్రైవింగ్ సమయం, ఇంధనాన్ని ఆదా చేస్తుంది మరియు పర్వత ప్రాంతాలలో ఇంజనీరింగ్ ప్రయాణాన్ని ఎలా సులభతరం చేస్తుందో మీకు కొత్త అవగాహనను ఇస్తుంది. మొత్తం ఖర్చు దాదాపు 28 స్విస్ ఫ్రాంక్లు మరియు మొత్తం ప్రయాణం వేచి ఉండటంతో సహా దాదాపు 1 గంట పట్టింది. సాహసం మరియు సౌలభ్యం కోసం ఇది ఖచ్చితంగా విలువైనది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు. మేము మా కారును రైలులో ఎలా నడిపామో మరియు పర్వతాల గుండా ఎలా ప్రయాణించామో చూడటం మీరు ఆనందించారని మేము ఆశిస్తున్నాము. వ్యాఖ్యలలో మాకు చెప్పండి, మీరు దీన్ని ఎప్పుడైనా ప్రయత్నించాలనుకుంటున్నారా? మరిన్ని సరదా ప్రయాణ కథలు మరియు నిజ జీవిత అనుభవాల కోసం మా ఛానల్ మధురై కపుల్ ఇన్ యూఎస్ఏ ని లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మీ అందరినీ కలుద్దాం. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి మరియు సంతోషకరమైన ప్రయాణాలు చేయండి.